ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫలితాల ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఏప్రిల్ 12వ తారీఖున ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు రిలీజ్ చేయబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో పాటుగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కూడా అధికారికంగా ప్రకటించారు. దాంతో రేపు ఉదయం 11 గంటలకి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షా ఫలితాలు రాబోతున్నాయి. గత ఏడాది కూడా 2024లోనూ ఏప్రిల్ 12వ తారీఖునే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రిలీజ్ కావడం అన్నది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఈ ఏడాది కూడా సరిగ్గా అదే తేదీన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు. ఈసారి ఎంతమంది పరీక్ష పాస్ అవుతారు, ఎక్కడ ఏ జిల్లాకి ఎక్కువ పర్సంటేజ్ సాధిస్తుందన్న దాని మీద సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. గత ఏడాది కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం అని ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే వెల్లడించింది. దానికి తగ్గట్టుగా ఫలితాలు ఉన్నాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం ఈసారి వొకేషనల్ కోర్సులతో కలిసి ఇంటర్మీడియట్ పరీక్ష ఫస్ట్ సెకండ్ ఇయర్ కలిపి సుమారుగా 10,12,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీళ్ళందరి భవితవ్యం రేపు తేలబోతోంది. ఎంతమందికి ఏ రీతిలో ఎలాంటి మార్కులు వచ్చాయి అన్నది అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఈ పరీక్షా ఫలితాలను ఈసారి వెబ్సైట్తో పాటుగా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్తో పాటుగా వాట్సాప్ ద్వారా కూడా వెల్లడించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి పేరుతో కొన్ని సేవల్ని అందుబాటులో తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా నేరుగా వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ పెడితే దాని ద్వారానే నేరుగా దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు కూడా ఫస్ట్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి హాయ్ అని వెబ్సైట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే వెంటనే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ తెలియజేస్తే దానికి పూర్తి స్థాయి మార్క్స్ మెమో కూడా అందుబాటులోకి వచ్చేదానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఒకప్పుడు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం పేపర్లో ప్రింట్ అయితే దానికోసం గంటల తరబడి వెయిట్ చేసినటువంటి విద్యార్థులకి ఇప్పుడు నిమిషాల్లోనే వాట్సాప్లో మొత్తం మార్క్స్ డేటా అందుబాటులోకి వచ్చేటువంటి ప్రక్రియను ప్రభుత్వం తీసుకురావడంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకి ఈ పరీక్షా ఫలితాలని అధికారికంగా విడుదల చేసి అటు వెబ్సైటు ఇటు వాట్సాప్ ద్వారా తెలియజేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల తర్వాత విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి స్కోర్ని బట్టి భవిష్యత్తుని నిర్ణయించుకునే అవకాశం ఉంది. కాబట్టి 10 లక్షల మంది పైబడినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలకు రేపు ఉదయం 11 గంటలకి ముహూర్తం అయితే ఫిక్స్ అయింది.